నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో మనం చూసాం. పార్లమెంటుకి సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి మొన్న 17 స్థానాలకు సంబంధించి పోటీ తీవ్రంగా జరిగింది. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడం అనేది కాస్త ఆ శ్రేణుల్ని నైరాశ్యంలో నింపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా 17 స్థానాలకు గాను 8 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోగా, అదేవిధంగా మరో 8 స్థానాలు కాంగ్రెస్ పార్టీ చెరో 8 స్థానాలు కైవసం చేసుకుంది. మిగిలినటువంటి ఈ హైదరాబాద్ పార్లమెంటరీకి సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీకి పట్టం కట్టారు ఆ నియోజకవర్గ ప్రజలు. మొత్తంగా టోటల్గా ఒకటి ఎంఐఎం ఖాతాలోకి వెళ్ళింది, 8 బీజేపీ ఖాతాలోకి వెళ్ళాయి, ఒక 8 కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళాయి. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి కూడా సాధించలేకపోవడం, ఆ పార్టీ ఖాతా తెరవకపోవడం అనేది మరి ఆ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో ఏంటో తెలియని పరిస్థితి. ఎందుకంటే గతంలో ఇక్కడ చూసాం, 2023లో అసెంబ్లీ స్థానాలకి కేవలం 39 స్థానాలకి పరిమితమై ఆ పార్టీ ఓడిపోవడం జరిగింది. సో అదేవిధంగా ఎంపీ స్థానాల్లో కూడా ఒకటి కూడా కైవసం చేసుకోలేకపోవడం, ఆ పార్టీ మరి పరిస్థితి, దాని స్థితిగతులు ఏ విధంగా ఉండబోతాయి అనేది మనం ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఇప్పుడు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, ఉద్యమకారులు. ఆయన అడిగి మరి తెలుసుకుందాం ఏంటంటే మరి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, మరి బీఆర్ఎస్ పార్టీని మార్చి మళ్ళీ టీఆర్ఎస్గా కొనసాగిస్తారా, ఎటువంటి పరిణామాలు ఉండబోతాయి అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. చలసాని గారు నమస్కారం. చలసాని గారు సార్ బాగున్నారా? అందరికీ నమస్కారం. ఓకే చలసాని గారు, ఏంటి సార్ మరి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరగకపోవడం గల కారణాలు, ఆ పార్టీ పరిస్థితి, ఆ పార్టీ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎందుకంటే గతంలో చూసాం, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. సో అది కేవలం అహంకారం పోవాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారంటారా, లేకపోతే నిజంగానే ఆయన అహంకారపూరితంగా కేసీఆర్ గారు ప్రవర్తించి తన గొయ్యి తానే తవ్వుకున్నారంటారా? ఏంటి దీని వెనకాల మీ అనాలిసిస్ ఏంటి? ఇంతకుముందు 2018లో జగన్పాటి రాజగోపాల్ గారు సర్వే చేస్తే నమ్మొద్దని చెప్పాను నేను. కేసీఆర్ గారు 80 స్థానాలు డైరెక్ట్ గా అన్ని వాయిస్లు అన్ని ఉన్నాయండి దాంట్లో. బయట పబ్లిక్ గా పెట్టాను. తర్వాత మొన్న రేవంత్ రెడ్డి గారు వస్తారని చెప్పడం జరిగింది. స్పష్టంగానే అధికారంలోకి కాంగ్రెస్ వస్తాను. సరే ఏది జరిగినా ఆ రోజు కూడా విశ్లేషించాం. టూకీగా చెప్పాలంటే 3-4 ఇష్యూస్ లోనే పోయిందండి. అహంకారం ఒక ఎత్తు, అది ఒకటే కాదు. ముఖ్యంగా ఒక ఈటల రాజేంద్ర గారు రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అండి. ఒక ఉద్యమం నేపథ్యం వచ్చిన తాటి ప్రజానీకం తరపున నిలబడే మనిషి, మత ద్వేషాలు, కుల ద్వేషాలు రెచ్చగొట్టే దానికి వ్యతిరేకంగా ఉండే మనిషి ఈటల గారు. అవును. సరే ఏదేమైనా మీరు చూశారు. నేను ఎందుకంటానంటే క్రితంసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఓటింగ్ శాతం ఎంత వచ్చిందో చూశారు. వాళ్ళ తాజా ఎన్నికలు నిన్న మధ్యాహ్నం చూసిన పరిస్థితి బట్టి 40% కాంగ్రెస్ కి వస్తే 35% టిఆర్ఎస్ బీజేపీ చేరుకున్నారు. ఇద్దరుగా సమానంగా సీట్లు రావచ్చు, కానీ ఇవాళ రావటం, ఇవాళ బీఆర్ఎస్ చాలా తక్కువ శాతానికి 17% పడిపోవడం. అవును, ఇది చాలా మీకు ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దీని ముఖ్యమైన కారణాలు కేసీఆర్ గారు ముఖ్యమైన కారణాలు 3 ఉన్నాయండి. రాజేంద్ర గారు ఓడించడానికి దళిత బంధు పెట్టి ప్రతి దళిత ఫ్యామిలీకి 10 లక్షలు ఆచరణ సాధ్యమండి. వాళ్ళని అభివృద్ధి పథంలో తీసుకురావడానికి అనేక ఉపాధి పథకాలు పెట్టి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా లేదా ఉపాధి ఇచ్చే వాళ్ళగా తయారు చేసే కార్యక్రమాలు చేపట్టాల్సింది. అవును, సరే దాన్ని పోనీ చేశారా? 100కి 5 ఏళ్ళకి ఇస్తే మీద 95 మంది వ్యతిరేకమయ్యారు. కేవలం 2 బెడ్రూమ్ ప్లస్ ఈ దళిత బంధు ఇది 5కి ఇచ్చి 95 వ్యతిరేకమయ్యారు. ఓడిపోవడానికి మొదటి కారణం. రెండో కారణం ఏదైతే ఉందో మీరు చెప్పిన అహం, కుటుంబ పాలన మొత్తం అంతా ఒకళ్ళే. తెలంగాణ సమాజం తెలంగాణ సాయుధ పోరాటం వచ్చింది. శ్రీకాకుళం సాయుధ పోరాటం ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, విభజిత ఆంధ్రప్రదేశ్. కానీ ఇవాళ వాళ్ళు అహాన్ని తట్టుకోలేరు. ఒకప్పుడు పెత్తందారితనానికి వ్యతిరేకంగా పోరాడిన జై ఆంధ్ర మహాసభ అంతా ప్రాణం వదిలిన దొడ్డి కొమరయ్య, డెత్రావు, షేక్ బందుకి, చాక లైలమ్మ విరోచిత పోరాటాలు ఉన్నాయి. భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం సాగిన ఒక గొప్ప ఒక నేల. అలాంటిది ఖచ్చితంగా అహంకారాన్ని ఒప్పుకో. అహంకారం నెపోటిజం పెరిగిపోయింది. మూడోది
మీరు చూశారు అవినీతి, కాళేశ్వరం మీద ఎలాంటి ప్రయత్నం జరిగిందో మిగతా ఇవన్నీ కూడా వచ్చినాయి. బట్ బేసికలీ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కానీ లా అండ్ ఆర్డర్ లో బ్యారింగ్ ఫ్యూ ఇన్సిడెంట్స్ ఆ గవర్నమెంట్ అద్భుతంగా చేసింది. ఉమ్, నో సెకండ్, వాళ్ళ బాధ వచ్చి ఉండొచ్చు, కొంతమందికి ఉండొచ్చు, కానీ ఆ మిషన్ భగీరథ కాకతీయ లోపాలు జరిగిన అనేక చోట్ల నేను తెలంగాణ అన్ని ప్రాంతాలు తిప్పుతున్నప్పుడు ఉమ్, ఎస్ నేను కోవిడ్ వచ్చినప్పుడు 3 జిల్లాలు అక్కడ నేను మిత్రులతో కలిపి N95 ఈక్వల్ N95 మాస్క్ పంపించాం. ఓకే. PF99 కూడా కిట్లు ఇచ్చాం. ఉమ్, హెల్త్ క్యాంపులు చెంచులగూడెం, మహబూబ్నగర్ లో కానీ లేకపోతే భద్రాచలం ఏరియా కానీ అన్ని చోట్ల పెడతా ఉంటాం. ఉమ్, ప్రాంతం మనకి ఏదైనా సరే ఆ తెలుగు జాతి కావాలనుకున్నాను సరే. కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, ఇవాళ కేసీఆర్ గారు కూడా పొట్టిన నైరాశ్యం కాదండి, చేతిలా చేసుకుంది. అహం బ్రహ్మస్మి. ఉమ్, ఎన్టీ రామారావు గారు భారతదేశం పార్టీ పెడదామని చెప్పాను, చాలా మంది సలహా ఇచ్చినప్పుడు మాట్లాడారు, పేపర్లో కూడా వచ్చిన తర్వాత వెళ్ళారు. ఆడిటర్ గా దేవినేని ఆయన పేరేందో ఉందండి, వారు మిగతా అందరూ కూడా తెల్లొద్దండి, హిందీ ప్రాబ్లం ఎవరు రాని ఎవరు తొక్కుపడేస్తారు, ఇక్కడ కూడా పోయే అవకాశం ఉందని చెప్తే ఆయన విరమించుకున్నారు. ఉమ్, కేసీఆర్ గారికి అపరిమితమైన డబ్బు ఉందని, మీడియా ఉందని, తనకి 107, 119 స్థానాలు, 105 స్థానాలు తనే ఎందుకు తెలుగుదేశం పార్టీ మిగతా వాళ్ళు మింగేశారు కదా. ఉమ్, కాంగ్రెస్ పార్టీని, జాతీయ పార్టీని విలీనం చేసేసుకుని సిస్టర్ నామమాత్రంగా చేసేస్తే చాలా తప్పు చేశారు. అదేలే. ఉమ్, ఇంకో ప్రాంతీయ పార్టీని ఉంచకుండా కేసీఆర్ గారు చేసిన తప్పు ఇంకో ప్రాంతీయ పార్టీని ఉండకుండా మింగేయటమే. ఉమ్, లేదంటే బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక విధంగా కరెక్ట్ పోతే అధికారం పోతుంది, కానీ ఇంకో ప్రాంతీయ పార్టీ ఇచ్చారు. ఖచ్చితంగా తెలుగు నాట ప్రాంతీయ పార్టీ ఉండాల్సిందే, ఉమ్, తమ హక్కుల కోసం, అస్తిత్వం కోసం పోరాడాల్సిందే. ఉమ్, అది కేసీఆర్ గారు రూపేణా కేసీఆర్ గారు తిట్టడానికి, ఆంధ్రాని ఒకే తెలుగు పెట్టి తిట్టడానికి ఖచ్చితంగా మాకు బాధ ఉంది, ఉమ్, ఖచ్చితంగా బాధ ఉంది మాకు. కానీ ఇవాళ నేను ఆ గుమా వ్యాపారం రావటం, హైదరాబాద్ చుట్టుపక్కల పెత్తనాలు చేయటం, దాన్ని యూనియన్ టెరిటరీ చేసేస్తాం. ఇలా అయ్యగారి జాగీరా, ఉమ్, ఉత్తర భారతీయ పాలకులు పాలించడానికి అయ్యగారి జాగీరా హైదరాబాదు. తెలుగు ప్రజల, తెలంగాణ ప్రజలతో పాటు కోస్తా రాయలసీమ ప్రజలు 1589 నగర పునాది నుంచి 19వ శతాబ్దం లీజు రూపేణ కానీ ఏదైనా కానీ ప్రధాన బాధ్యత తెలంగాణ స్థానిక ప్రజలు కూడా ఉంది. ఆ రక్తం స్వాదంతో నిర్మించిన నగరం. దీన్ని ఆ రోజు ఉమ్మడిగా ఏదో జరుగుతుంది అనుకున్నా కానీ ఈ రోజు వదిలిపెట్టి సమస్య లేదండి. ఖచ్చితంగా తెలంగాణకి రాజధాని ఉండాల్సిందే, ఉమ్, దేశ 2వ రాజధానిగా పెడదాం. బట్ అండర్ దిస్ ఉమ్, దేశం 2వ రాజధాని అక్కడ కష్టమైతే అమరావతి ఖాళీగా ఉంది, పెట్టుకుని దేశం సుప్రీంకోర్టు బెంచ్ పెట్టాలి అక్కడ. ఢిల్లీలోకి ఎన్ని బాధలు పడుతున్నారు. ఉమ్, అందువల్ల కేసీఆర్ గారు ఇవాళ కన్నా మార్చుకుని భారత రాష్ట్రంతో ఎత్తేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం పెట్టుకుంటారు, లేదు ఇంకో ప్రాంతీయ పార్టీ ఇంకొకళ్ళు వస్తారో లేదో తెలియదు. ఆ ప్రాంత అస్తిత్వం కోసం, హక్కుల కోసం ఖచ్చితంగా ఆ పార్టీ ఉండాలి. నేను ఆ పార్టీ అభిమాన్యం కాదండి, ఉమ్, కానీ చూస్తా ఉన్నాను. కానీ వాళ్ళ మిగులు జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి అఫిడవిట్ వేసినాయి. ఉమ్, మిగులు జలాలు అడ్డంగా పనిచేసింది ట్రిబ్యునల్, మాకు న్యాయం చేసింది 2 రాష్ట్రాలకి, లోయర్ రైపేరియర్ స్టేట్స్ కి. దీనికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అడ్డంగా, అసహ్యంగా ఒక సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది, ఉమ్, పై రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్నట్లు ఇచ్చింది. తర్వాత మనం నేను మీటింగ్ పెట్టి విజయవాడ పెడితే మాదే ఉందండి, వార్తలు లోకల్ వేస్తూ ఉంటారు. అందరూ నీటిపారుదల నిపుణులు అందరూ వచ్చినా సరే, ఎవరెవరు పెద్దవాళ్ళ సైకిల్ దొంగతనాలు జరిగిందని ఇంత బారు పేజీలో లోకల్ ఇచ్చిన మాకు 14 పేజీలు వేస్తారు. ఇంత మొక్క ఉమ్, 2 రకాల సమస్యల మీద మాట్లాడిన అంతే. ఒక స్పెషల్ సదుపాయం ఇచ్చారండి మేజర్ మీడియా వాళ్ళు 95%. ఒక పక్కన మేము అడుగుతుంటే ఇవాళ నిమ్మకి నీరెత్తి ఎందుకు కూర్చున్నారు ఇక్కడ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఏం చేస్తారు వీళ్ళు? మోడీ గారు ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తకరాలు పెట్టారు. వాళ్ళ దిక్మాల జీవో ఇచ్చి ముందర బయట నుంచి 100 టీఎంసీలు తీసుకుంటే అన్నదమ్ములు మేము పంచుకుంటాం, 5 టీఎంసీలు తెలంగాణకి ఎక్కువ వస్తాయి, లేదా ఏపీకి ఎక్కువ వస్తాయి, ఏమవుతుంది? ఇవాళ ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా భారత రాష్ట్రం పేరు మార్చుకుని తెలంగాణ రాష్ట్రంతో మార్చుకోవాలి. ఆంధ్ర ప్రజల మీద ఆ విద్వేషం మానుకొని ఇవాళ మీకు ముఖ్యమైన హాని జరుగుతుంది, ఏదైతే గుమా వ్యాపారం చేతిలో జరుగుతుందో దాని మీద దృష్టి పెట్టాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను తెలుగు జాతి మనది, నిండుకు వెలుగు జాతి మనది అని ఏదైతే సినారే గారు అన్నారు, 2గా చీలిన వెలుగు జాతి మనది అన్నారు. 2గా వెలుగు జాతి వెలుగుదాం, అంతేగాని ఉత్తర భారత జనతా పార్టీ 10 గంటల కింద నలిగిపోవద్దండి. వాళ్ళు మంచి పని చేసే అధికారులు, మన నాకేం ప్రాబ్లం లేదు. భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారిది, ఉత్తర భారత జనతా పార్టీ అంటే అదానీ గారిది. అదానీ గారి పార్టీని కూడా మంచి పని చేసి రమ్మనండి, అంతేకాదు కులాలు రెచ్చగొట్టి, మతాలు రెచ్చగొట్టి, ఐటీఆర్ లేకుండా, అభివృద్ధి లేకుండా ఏదో ఇచ్చాం, ఎంగిలి మెతుకులు ఇచ్చాం. మరి గుజరాత్కి అయితే ఇచ్చారు చెప్పలేను. రైల్వే బడ్జెట్ లో 1,50,000 కోట్లు పెట్టి దాదాపు గుజరాత్కి అయ్యేటప్పటికి అంత పెట్టుకుంటున్నారు. ఈ సంవత్సరం బడ్జెట్ లో 19,500 కోట్లు పెట్టారు. తెలంగాణకు 4,000 కోట్లు ముష్టి వేసారా?
ఉమ్, ఇంతకు ముందు కంటే పెంచుతారు. మీరు సంగతి చెప్పండి. ఇంతకు ముందు పెంచితే చెప్తారు. ఎందుకు తెలంగాణకి ఐటీఆర్ ఎందుకు నాశనం చేశారు? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అయింది, బయ్యారం ఉప్పు ఫ్యాక్టరీ అయింది, ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఏమైంది, ఆర్బిట్రేషన్ సెంటర్ ఏమైంది, ఉమ్, ఇవాళ మిగతా ఈ హబ్స్ ఏమైంది, ఈ డిఫెన్స్ కారిడార్ ఏమైంది? ఇవన్నీ మీ నియోజకవర్గంలో పెట్టుకుంటారా? ఎటుకొచ్చి కబుర్లు చెప్తున్నారా? ఉమ్. ఎవరన్నా సరే తెలంగాణ డాక్టర్ లక్ష్మణ్ గారు ఉత్తముడు. లక్ష్మణ్ గారు అప్పుడు రాజేశ్వరరావు గారు ఉండేవారు. చాలా మంచి బండా దత్తాత్రేయ గవర్నర్ గారు అయ్యారు అనుకోండి. చాలా ఉత్తముడు. తన ప్రాంతం కోసం పోరాడే వాళ్ళు, తెలుగు జాతి అంటే గౌరవం ఉన్నవాళ్ళు. మై హంబ్లీ రిక్వెస్ట్ దెమ్, ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్ అండి. కాదు ఇప్పుడు నేటి రవి గంగా గారు తెలంగాణలో ఈ మరి బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ కానీ అదే బీఆర్ఎస్ పార్టీ ఏంటి సార్ దాని అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఉందంటారా? ప్రమాదంలో పడే పరిస్థితి ఉందంటారా? ఇవాళ వాళ్ళు చేసింది నువ్వు చేసిన కర్మ తప్పదన్నట్టు, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటూ మొదలుపెట్టింది బీజేపీ. కానీ వాళ్ళు దక్షిణ మీద జైత్యాత్ర అంటున్నారు. ఎవరి మీద పెడుతున్నారు జైత్యాత్ర? ఇవాళ టీఆర్ఎస్ కనుక తిరిగి అస్తిత్వం మీద నిలుపుకుని ఆంధ్రప్రదేశ్ మీద మళ్ళీ మాట్లాడతానండి. పరిస్థితి విద్యుడు కోస్తా రాయలసీమ ప్రజల మీద ఏం మాట్లాడుతున్నారండి? ఆ పాట కీర్మణ గారు చేస్తే తప్ప. మరి మీ పార్టీ ఆ రోజు బతుకమ్మ గాని మిగతా గాని లేదా మ్యూజిక్లు రహమాన్ గారు, దిలీప్ గారు ఎట్లా కొట్టించారు? ఈ టెంపుల్ యాదగిరి గుట్ట టెంపుల్ ఎవరు డిజైన్ అంతా? రవి గారు కానీ సాయి గారు కానీ ఎవరండి వాళ్ళు? ఆనంద్ సాయి చిన్నజీవి స్వామికి బొర్రెలండాలు పెట్టిన ఎవరైనా. అలాగే మీరు అక్కడ వైజాగ్ గెట్లు అమ్ముకునే గెట్లు తయారు చేసే ఆయన తర్వాత స్వామిగా మారారన్నారు. రాజకీయ స్వామి ఆయన పేరు కూడా దండగలేండి. పేర్లు చాలా పెట్టుకుంటారు. శారదా పెట్టాలని శృంగేరికి వెళ్ళారు మహానుభావులు. విజయనంద భారతీనంద తీర్థ స్వాములు వారు ఉన్నారు. వాళ్ళు కాదు, చెట్టు పేరు పెట్టి కాయలు అమ్ముకునే బ్యాచ్ ఒకటి ఉంది ఇక్కడ. నేను చెప్తున్నాను వాళ్ళకి. మరి అక్కడ మీరు పందేరాలు చేస్తారు హైదరాబాద్, మరి ఆంధ్రాని కాదైనా వస్తారా కాదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఈ 10 ఏళ్ళు అయిపోయింది. ఏముందండి ఆంధ్రప్రదేశ్ లో? వీళ్ళ కనీసం హైదరాబాద్ ఉమ్మడి ఆదాయం లేదు. 1,03 కోట్లు ఉమ్మడి సెటిల్మెంట్ కాలేదు. తిప్పలు పడతా ఉంది అక్కడ. ఇంకా ఎన్నాళ్ళు ఆంధ్ర వాళ్ళ మీద విద్వేషం తెచ్చుకొడతారు? ముందర మీరు చూసుకోండి హైదరాబాద్ ఎలా వస్తారు. 1,07,8 లక్షల మంది ఆల్రెడీ ఉత్తర భారతీయులు వచ్చారు. మంచిది, రావాలి, నేను తప్పను. కానీ ఇంకా కేసీఆర్ గారు కేవలం కేసీఆర్ గారు ఇవి సెంటిమెంట్లు రాజేసే తెలంగాణ ప్రజల్లో ఎంతోమంది అమరవీరులు అయ్యేలా చేసి వాళ్ళ సమాధుల మీద పునాదులు ఏర్పాటు చేసుకుని ఈరోజు అధికారానికి చెప్పి ఎక్కి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి వేలాది కోట్లు లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించుకుని మళ్ళీ ఇంకా ఏ సెంటిమెంట్లో రగిలిస్తూ మళ్ళీ ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయబోతూ ఉంటారు. గ్యారంటీ మళ్ళీ ఏ ప్రయత్నాలు జరుగుతాయి? ఏంటి సార్ వీటికి కట్టడి చేసే పరిస్థితి? ఆరోపణల మీద అన్నింటిలో ఏకీపించవచ్చు, కానీ ఒకటి మాత్రం చెప్తాను. మీరు అందరూ రెచ్చగొట్టారు. ఇవాళ మా ఆంధ్రప్రదేశ్ కొంచెం ముఖ్యమంత్రి మీద కంటే సమైక్యాంధ్రకు కానీ ప్రత్యేక హోదా కానీ గౌరవించకుండా హీనపరిచిన ఈ ముఖ్యమంత్రుల మీద ఆయన బెటరేనండి. నో డౌట్ ఇన్ దట్. మా పాలకు పాలు నీళ్లకు నీళ్లుగా చెప్పాల్సింది హంసలాగా. ఓకే, ఖచ్చితంగా చెప్తా. కానీ ఇవాళ ఇంకా ఆంధ్రాని ఎన్నాళ్ళు పడేడుస్తారండి? అదే నేను అంటున్నాను. అదే ఒక ప్రయత్నం జరిగే అవకాశం లేదంటారా అంటున్నాను. ఖచ్చితంగా చెప్తాను. ఆయన అది రెచ్చగొట్టా ఉంటే మాత్రం వ్యతిరేకం వస్తుంది. కాదు, రేవంత్ రెడ్డి గారు కూడా రెచ్చగొట్టారు. ఏమని చంద్రబాబు కూడా చేసాడు, దెబ్బేసి కొట్టాడు. జగన్మోహన్ రెడ్డి చేసిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకా గట్టిగా మాట్లాడారు. ఎంతకాలం అండి? పదవుల్లో ఉన్నారు కదా మీరు. ఆయన 10 ఏళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఈయన ఉంటున్నారు. దయచేసి అలాంటి మానుకోవాలి. మీకు అవసరం వచ్చినప్పుడు ఎవరో స్కేప్ కోట్ కావాలి కాబట్టి వాళ్ళని పెడుతున్నారా? మీ జిల్లాల్లో పాలన చేసింది ఎవరన్నా అక్కడి నుంచి చేశారా? దయచేసి ఆలోచించుకోవాలి. తెలుగు జాతి ఒక్కడిగా ఉండాలి. తమ ప్రాంతీయ అస్తిత్వాలు కాపాడుకోవాలి, హక్కులు కాపాడుకోవాలి. నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఇవాళ బీఆర్ఎస్ తన పందా మార్చుకోవాలి. తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఖచ్చితంగా దెబ్బలాడాలి. అది కేంద్రంలో పాఠశాల మీద దెబ్బలాడడానికి భయం, కేసులేని భయం అనుకుంటా. ఏమీ లేని అమాయకులు ఏం చేయలేదు. వాళ్ళ గొడవలు పడుతున్నారు. అందరూ బానిసలుగా మోడీకి అయిపోయారు. వాళ్ళ గొడవలు తిట్టుకున్నారని చెప్పి వాళ్ళ మీద పడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ నాయకుల మీద. స్వతంత్ర వ్యక్తిత్వం వాళ్ళు ఉన్నారండి రాష్ట్రంలో, పోలేదు ఇంకా. అందువల్ల నా హంబుల్ రిక్వెస్ట్ టు కేసీఆర్ గారు, ప్లీజ్ స్టాప్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. కాన్సన్ట్రేట్ ఆన్ ఎస్పెషలీ బికాజ్ మీరు ఉద్యమ లీడర్. మీరు తప్ప ఇంకొకరు కనుక ఉండుంటే ఉద్యమంలో తెలంగాణ వచ్చి ఉండేది కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను. హింసావాదానికి రేర్ ఇన్సిడెంట్స్ పక్కన పెడదాం కానీ
లేకుండా తీసుకెళ్లారు. కానీ ఉద్యమాన్ని ఇంత ఎత్తున నడిపింది అయితే కేసీఆర్ గారు, అని మనం అలాగా కాదలేని వీళ్ళు మిగతా సత్యం. వాళ్ళు నేను నమ్మనండి. ఎందుకంటే ఆయన మిలియన్ మార్చికి వ్యతిరేకించారు, హింసను వ్యతిరేకించారు. 3-4 చోట్ల జరిగినాయి, చిన్నగా కొన్ని పొరపాట్లు జరిగినాయి తప్పే, కానీ అసలు అంత పెద్ద ప్రస్థానం డెఫినెట్ గా అది పక్కన పెడదాం. కానీ ఎప్పుడన్నా సరే తమ హక్కుల మీద తోటి తెలుగు జాతితో కలిసి పోరాడు. ఇప్పుడు రండి, ఒకళ్ళిద్దరు మాట్లాంటారు, పట్టించుకోమాకండి. కోస్తా రాయలసీమలో కూడా వాళ్ళ ఢిల్లీ పాదుషాలకి గులాములు అయిపోయే పరిస్థితి రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. నమ్మక ద్రోహం చేస్తున్న వాళ్ళు అక్కడ తెలంగాణ కదా, ఆంధ్రప్రదేశ్ కూడా. రండి, కలిసి పోరాడదాం, మీ అస్తిత్వాన్ని మీరు నిలుపుకోండి, తెలుగు జాతి గొప్పదానాన్ని అందరం కలిసి ఎల్లడి సాగుదాం. విశాఖ ఉక్కు కోసం అక్కడ ధర్నా చేయండి, మేము వచ్చి ఇక్కడ సింగరేణిని, గనుల్ని, తెలంగాణ భూగర్భంలో ఉన్న గనుల్ని ఆ గుమా వ్యాపారానికి అమ్మకుండా, వెస్ట్ ఇండియా కంపెనీకి అమ్మకుండా, ఆదాని గారు లాంటి కంపెనీకి కాజేయకుండా డెఫినెట్ గా నిలబడి పోరాడదాం. తెలుగు జాతి ఔన్నత్యాన్ని ముందు తీసుకెళ్దాం. వాళ్ళ మనకు ఆంధ్రప్రదేశ్ రావాల్సిన హక్కులు, తెలంగాణ రావాల్సిన హక్కులు, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తిరిగి కాపాడదాం. ఆ పార్టీ ఆ పార్టీకి ఆ పార్టీకి ఇంకో ప్రాంతీయ పార్టీతో ఉండాలండి, డెఫినెట్ గా ఉండాలి. ప్రధాన ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాలండి, మరీ ప్రతిపక్షం లేకుండా ఏం చేయలేరు అనుకోండి. అంటే ఇప్పుడు ఉంది, అది గట్టిగా ఉండాలి, నిలదీయాలి. ప్రాంతీయ రాజకీయ పార్టీలు కేంద్రంలో ఉంటాయని కాదండి, జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ కూడా అస్తిత్వం కోసం నిలబడి పోరాడాలి. ఓకే ఓకే అండి. సో మళ్ళీ స్ట్రాంగ్ అయ్యే అవకాశం లేదంటారా బీఆర్ఎస్? కానీ గట్టిగా దాంట్లో ముందర ఆయన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సెటిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదో ఉందని అంటలేదు, వారి విధులు సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, ఈ పాసింగ్ జనరేషన్, ఇది వచ్చే రైజింగ్ జనరేషన్ వాళ్ళు సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ హరీష్ రావు గారు చాలా పబ్లిక్ లీడర్ అండి. ఆయన ఒకసారి ఇంట్రెస్ట్ డిబేట్ మీరు చూడండి, ఎంతమంది ఉంటారు పబ్లిక్ లీడర్. కానీ వాళ్ళ ఆయన చేతిలో కూడా వాళ్ళ మరి చక్రం తిప్పలేకపోయారు, మెదక్ జారి వెళ్ళిపోయింది. అంతకుముందు సారు కారు 16 కూడా వర్కౌట్ అవ్వలేదు, ఈసారి మొత్తం వర్కౌట్ అవ్వకుండా పోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్లు ఏముంది అని ఇక్కడ, అవును నీ పని అని చెప్పడం. అవును, ఎవరైనా నువ్వు అన్నాడు, చాలా రకాలుగా చంద్రబాబు నాయుడు గారు అవమానం చేశాడు. వాళ్ళ అవమానం చేసిన దాంట్లో కుదరదండి, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏముంది, ఒక్క రాజ్యసభ సీట్ లేదన్నారు, ఈసారి ఒక్కడు కూడా రాదు. ఆ 11లోకి వచ్చేది ఒక్కడు కూడా రాదు వైఎస్ఆర్సీపీ. ఓకే ఓకే అయితే ఏంటి? ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలండి.